జరిగిందని ఆరోపించారు. అయితే దాంట్లో ముఖ్యంగా మానవతరాయ్ గారు అంటున్నారు, మీరు హైదరాబాద్లో ఒక ఇల్లు కూడా మీరు కట్టలేదు, డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి మీరు మాటలు చెప్పిన తర్వాత చేతలలో ఎక్కడ చూపించలేదని ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? ముందుగా మీకు ఛానల్లో ఉన్న వారికి 99 ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు వాళ్ళు అవినీతి చేసుకుంటా అనేక స్కామ్లలో విరుచుకుంటూ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద నెపం మోపడం అంటే దొంగే దొంగ అన్నట్టుగా ఉన్నది. మానవరత్న రాయన్న గారు మొన్నటిదాకా కూడా మరి కాంగ్రెస్ పార్టీలో విరక్తి పుట్టి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు, మళ్ళీ అధికారం రాగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. మరి ఆ రోజు ఏం చూసి కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు, మరి ఎందుకు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు నన్ను ఆహ్వానించారు, నన్ను ఆహ్వానించారు కాబట్టి నేను వచ్చినా, మళ్ళా నా ఇల్లు నన్ను పిలిచింది కాబట్టి, నా సొంత గూటికి నన్ను పిలిచారు, నాకు అన్యాయం జరిగింది, నీకు న్యాయం చేస్తామన్నారు కాబట్టి వచ్చిన. ఇందులో ఏమైనా అవినీతి ఉందా? దొబ్బినట్టు వేల కోట్లు దొబ్బినా చెప్పండి. నేనేమైనా తప్పులు చేసి దాని గురించి మాట్లాడండి. బీఆర్ఎస్ పార్టీలను పిలిచారు, నేను కాంగ్రెస్ లో మిమ్మల్ని తప్పులు పెట్టినా సరే, కాంగ్రెస్ లో ఉండి మీపై పోరాటం చేసినా సరే నన్ను ఆహ్వానించారు. మీరు నన్ను ఆహ్వానించినప్పుడు నేను వచ్చిన తర్వాత మనసు మార్చుకున్నా. ఇది నేరం కాదు కదా. కేసీఆర్ గారే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ చేస్తే టీడీపీ పార్టీలో పోయిండు. మీ అవినీతి గురించి మాట్లాడండి. మీరు ధరణి పోర్టల్లో 25 లక్షల ఎకరాలు ఒక చోట, 18 లక్షల ఎకరాలు ఒక చోట, 15,000 ఎకరాలు ఒక చోట మాయం చేశారు. దాని గురించి చెప్పండి. తెలంగాణకి ఏమైనా అన్యాయం అయిందా? తెలంగాణ ప్రజల ఖజానా ఖాళీ అయిందా? తెలంగాణ ప్రజల ఖజానాన్ని ఖాళీ చేసి మీ పార్టీ ఖజానాన్ని నింపుకుందా మీరు? దాని గురించి మాట్లాడండి. నా గురించి వస్తే ఏమొస్తుంది చెప్పండి. జనం అందరికి తెలుసు. నేను ఒక నెల రోజులు నేనేమంటున్నా, మీరు మాట్లాడినంతసేపు నేనేం మాట్లాడలేదు. ఆరోపణలు చేయకండి, సంబంధం లేని ఆరోపణలు చేయకండి దయచేసి. సంబంధం అని అంటే లేని ఆరోపణలు గోడుగుండికి మోకాలికి ముడి పెడితే ఉంటుంది సమాధానం. తెలంగాణ ప్రజలను ఉద్ధరించినట్టు జై తెలంగాణ అనే నాయకుడిని ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఈ రోజు కవిత గారు వాళ్ళ కుటుంబ సభ్యుల విషయం పెడుతుంది అని అంటే, రేవంత్ రెడ్డి గారు ఏ రోజన్నా జై తెలంగాణ అన్నాడా? రేవంత్ రెడ్డి గారు నోట్ల కట్టలతోటి రెడ్ హ్యాండెడ్ దొరికిన ఒక నాయకుడిని మీరు పిసిసి ప్రెసిడెంట్ గా పెట్టుకొని రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్తుంది కదా, మన 50 లక్షల రూపాయలు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ కొన్నాడని, ఢిల్లీ కప్పం కట్టుకుంటా ఈ రోజు సీఎం పదవి కాపాడుకుంటుండని. ఆ విషయం కొద్దిసేపు పక్కన పెడదాం, ఇప్పుడున్న ఈ రోజుల్లో సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే మీరు అన్నదానికి నేను చెప్తున్నా, కుటుంబ సభ్యుల విషయం అంటే మీ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు మీలాంటి కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు కూడా ఈ రోజు మీకు అన్యాయం జరిగిందా, మీలాంటి వాళ్ళకి అన్యాయం జరిగిందా, ఈ రోజు తొక్కుకుంటూ వచ్చి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యిండు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు, మీలాంటి వాళ్ళకి అన్యాయం జరిగింది. అదొక విషయం పక్కన పెట్టండి. ఈ రోజు విషయం ఏంటంటే, ఈ రోజు శంషాబాద్ మండలంలో పెద్దషాపూర్ గ్రామంలో 173 నుంచి 83 మధ్య భూమి, ఆ సర్వే నెంబర్ లో ఉన్న భూమిని 170 ఎకరాల భూమిని మరి ప్రైవేట్, ఆ రోజు ఎప్పుడు ఇది ఫిబ్రవరి 24 జనవరి 30 తారీఖు నాడు హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ లో ఆర్డీఓ గారు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి హైకోర్టుకి ఇస్తాడు, పిటిషన్ వేస్తాడు. అదే విధంగా ఫిబ్రవరి 24 నాడు ఎంఆర్ఓకు పిటిషన్ ఇస్తాడు. కానీ అదే 4 రోజుల తర్వాత అదే ఇప్పుడు ఎంఆర్ఓ గారి, ఆర్డీఓ గారి కంటే కలెక్టర్ గారి కంటే ఎంఆర్ఓ పెద్ద అధికార, మరి ఆర్డీఓ గారు ఈ భూమిని కాపాడమని చెప్తారు, మరి ఈ భూమిని కాపాడమని చెప్పి ఎంఆర్ఓ గారికి ఇస్తే ఎంఆర్ఓ గారేమో ఇది ప్రైవేట్ వ్యక్తుల భూమి అని చెప్పి ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద భూభారతిలో ఎక్కిస్తే ఎవరు 1000 కోట్ల రూపాయల భూమి ఎవరు అవినీతి చేసిరో మీరు చెప్పండి. మీరు చెప్తున్నారు కదా అవినీతి గురించి. 24 మే 26 నాడు ఇది కల్పనారెడ్డి సన్ ఆఫ్ కృష్ణారెడ్డి పేరు మీద, అదే విధంగా కొంతమంది మీ పార్టీ నాయకుల పేరు మీద 170 ఎకరాలు ఏ విధంగా రిజిస్ట్రేషన్ అయింది? మరి ఫిబ్రవరి జనవరిలో ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ప్రొఫెషన్లో నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పేసి ప్రభుత్వ భూమిని కాపాడాలి అని చెప్పేసి ఆర్డీఓ గారు ఎంఆర్ఓకి రాసిర్రు, హైకోర్టులో పిటిషన్ వేస్తే అది ఏ విధంగా తీర్పు చెప్పక ముందుకే మరి ఎంఆర్ఓ గారు ఇది భూభారతిలో పెట్టాలి ఇది అని చెప్పి ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీద కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల, ముఖ్యమంత్రి గారికి ముఖ్య అనుచరులు కానీ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల పేర్ల మీద ఈ 170 ఎకరాల భూమి ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులది అని చెప్పేసి ఎంఆర్ఓ గారు తేలుస్తారు.
ఇది కలెక్టర్ కు తెలిసి జరిగిందా, కలెక్టర్ గారి ప్రమేయం ఇందులో ఉందా? ఒకవేళ నిజంగా ఇది ఎంఆర్ఓ గారిది తప్పే అయితే ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ ను సస్పెండ్ చేసి అది నిషేధిత జాబితాలో ఇప్పుడైనా పెట్టొచ్చు కదా, మరి ఎందుకు పెడతలేరు? మరి మీరు తప్పు కుంభకోణం చేసినట్టే కదా. అది దాదాపు 1000 కోట్ల రూపాయల భూమి మీరు కుంభకోణం చేసి మీకు ఆధారాలతో సహా మొత్తం ఎవరి పేరు మీద అయిందని చెప్పేసి హరీష్ రావు గారు మీ బండారం బయట పెడుతుంటే అది తట్టుకోలేక కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఈ కార్ రేస్ లో అవినీతి జరిగింది, వేసిరు కదా సిట్టు, కాళేశ్వరంలో ఈ సిట్టు విచారణ జరిపించారు కదా, దానికి కేసీఆర్ గారు హాజరయ్యారు కదా, హరీష్ రావు గారు హాజరయ్యారు కదా, ఈ కార్ రేస్ లో మీరు మీకు కొండంతో వెలికినట్టు కేటీఆర్ గారు హాజరయ్యారు కదా. మీకు ఏం తక్కువైంది? మీకు ఎక్కడ చూసినా కూడా మీకు ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని సిట్లు చేసినా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కానివ్వండి ఎక్కడైనా మీకు ఎలాంటి ఆధారం దొరకదు. మీరు అవినీతి అనేది టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరగలేదు కాబట్టి ఎక్కడ మీకు ఏం దొరకలేదు. ఈ రోజు ఆధారాలతో సహా మీకు అన్ని దొరుకుతుంటే మేము ఏం చేయలేదు, కేసీఆర్ గారు చేసిరు, హరీష్ రావు గారు చేసిరు, మీరు ఎందుకు దొంగ అన్నట్టు ఎందుకు చెప్పుకుంటారన్నా? దీని డీటెయిల్ చెప్పండి. మీరు ఏ విధంగా సిసిఎల్ కు సంబంధం లేకుండా, కలెక్టర్ కు సంబంధం లేకుండా ఆర్డీఓ ఇచ్చిన పిటిషన్ కూడా మీరు హైకోర్టులో ఇచ్చిన పిటిషన్ కూడా పక్కన పెట్టేసి ఓన్లీ ఎంఆర్ఓ గారు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి 4 రోజులలో ఏ విధంగా చెప్తాడు? అదే విధంగా ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద ఏ విధంగా భూభారతిలో ఎక్కిస్తారు? భూభారతి తీసుకొచ్చిందే మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్ల మీద ఎక్కేయడం కోసమా? మరి ఇప్పటికైనా మీరు చెప్పండి దాని మీద. అదే విధంగా సింగరేణిలో జరిగిన అవినీతి గురించి చెప్పండి. దాంట్లో సింగరేణిలో ఏం చేసిరు? 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది అని చెప్పి మీరు చెప్పిన మాటనే చెప్తున్నా. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉన్నది, మాకు అన్ని రకాలుగా లాభాలు, సింగరేణికి లాభాలు వచ్చినాయి అని చెప్పి కార్మికులకు పంచిపెడుతున్నాం అని చెప్పేసి దానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ కట్టేసి మేము ఇంకా 4200 రూపాయలు చొప్పున ఒక మెట్రిక్ టన్నుకు అమ్ముకుంటే ఇంకా మనకు లాభాలలో ఉంటదని చెప్పి ఎక్కడెక్కడ ఉన్నదని అన్ని రకాలుగా చెప్పిన తర్వాత ఈ రోజు అక్కడ బొగ్గే లేదు. మరి ఆ బొగ్గేమైందో చెప్పాలి. ప్రభుత్వ పెద్దలు చెప్తారా, ముఖ్యమంత్రి గారు చెప్తారా, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు చెప్తారా, మీరు చెప్తారా? చెప్పండి. మరి ఏ విధంగా ఎక్కడెక్కడ ఏ నిల్వలు ఉన్నాయి? 40 లక్షల టన్నుల బొగ్గు ఎక్కడుందో చెప్పండి. దాని గురించి చెప్పడానికి మీకు ఏ సమాధానం లేదు. కానీ గతంలో ఎప్పుడో జరిగిన దాని గురించి అది అవినీతి. అరే స్వయాన మీ ముఖ్యమంత్రి గారు పిల్లనిచ్చిన మామే చెప్తుండు కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందంటే ఆ ప్రాజెక్టే 1,00,000 కోట్లు కాదు, 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగితే మరి మిగతా ప్రాజెక్ట్ ఎట్లా జరిగింది? మీరు కూడా చదువుకున్నారు కదా, విఘ్నులు కదా, ఎవరో చెప్పింది రాజకీయం కోసం రాజకీయం చేసేది ఎందుకన్నా? అదే విధంగా కేసీఆర్ గారు 8 లక్షల కోట్లు అప్పు చేసిరు, 6 లక్షల కోట్లు అప్పు చేసిరు అని చెప్పేసి మీరు ఎలక్షన్ల కంటే ముందు చెప్పారు. ఓకే, దాని పక్కన అది మీ అవసరం కోసం చెప్పారు. ఈ రోజు పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ అడిగితే దానికి ఫైనాన్స్ మంత్రి చెప్పింది కదా, ఆర్బీఐ లెక్కల ప్రకారంగా ఎంత అప్పు జరిగింది, మేము ఆ రోజు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మనకు వచ్చిన మిగులు బడ్జెట్ ఎంత, ఈ రోజు అప్పు ఎంత జరిగింది, అదే విధంగా ఆస్తులు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని సమకూర్చి పెట్టాము, ఎన్ని ప్రాజెక్టులు కట్టాము, సెక్రటరియట్ కట్టాము, దానికి అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పెట్టినాము, సెక్రటరియట్ అంబేద్కర్ పేరు పెట్టినాము. మీకు అన్ని తెలుసు కదన్నా, మీరు అన్ని తెలుసు కదా. ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుందనే కదా మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిర్రు. మీరు ఏదో ఆశపడి మీరు కాంగ్రెస్ పార్టీలో ఏదైనా పదవి ఇస్తారని మీరు అక్కడ పోయి మళ్ళీ వచ్చి ఇక్కడ మీరు అవినీతి గురించి అని చెప్పి కవిత గారి గురించి చెప్పి మీరు ఇవన్నీ చెప్పడం కాదన్నా. ఈ రోజు జరిగిన దానికి 1000 కోట్ల రూపాయల భూమి భూకుంభకోణం జరిగితే అది 4 రోజులలో ప్రైవేట్ ఓకే యాదగిరి గారు ఓకే 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఏమైందో దాని గురించి చెప్పండి. మీరు ఏ విధంగా మనకు లాభాలు ఉన్నాయని చెప్పి ఈ రోజు బొగ్గే లేకుంటుంది దాని గురించి చెప్పండి. ఓకే యాదగిరి గారు ఒక్క నిమిషం యాదగిరి గారు ఆగండి గురించి సమాధానం చెప్పకుండా మీరు ఆగండి. యాదగిరి గారు ఆగండి, మీరు ఆగండి. సమాధానం స్పష్టంగా చెప్పా. సింగరేణి బొగ్గు ఎటు పోలేదు, విద్యుత్ ఉత్పత్తి సంబంధించినటువంటి ఏదో ఉన్నాయో వాటికి రవాణా అయిపోతుంది అని స్పష్టంగా చెప్పిన
మీరు దీన్ని తెలవకుండా గుర్తు కావాలని చేసేయండి. ఆరోపణ చేయాలని చేసి అబాస్పాలు కాకండి. ఇందిరమ్మ ఇళ్లలో ఏ విధంగా నగరంలో లేవని మాట్లాడి అబాస్పాలు అయ్యిండు. హైదరాబాద్ లో నవ్వులు లక్ష కేటీఆర్. డబల్ బెడ్రూమ్ హరీష్ రావు కూడా అంతే నవ్వులు పాలైండు. ఎక్కడ పోతుంది 40 లక్షల మెట్రిక్ డబల్ బెడ్రూమ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఏవైతే ఉన్నావో ఆ ఉత్పత్తి సంస్థలకు విద్యుత్ వేసవకాల అవసరాలు ఇచ్చా విద్యుత్ బొగ్గు అవసరం కాబట్టి థర్మల్ విద్యుత్ కేంద్రాలు తరలింది. ఓకే ఓకే ఒక్క నిమిషం మానవతరాయ్ గారు యాదగిరి గారు ఒక్క నిమిషం ఆగండి వెంకటరెడ్డి గారు, చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, తర్వాత ఆ సింగరేణి బొగ్గు ఏదైతే ఉందో మీకు 49% వాటా ఉంది బొగ్గు గనుల్లో. అదే క్రమంలో ఇక్కడ కట్టే ప్రతి